హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక చిన్న ఐడియాతో మా పూజా మందిరాన్ని అయితే ఇలా మార్చేసానండి. చిన్న పూజా మందిరం ఉన్నవారికి అలాగే పూజాపీఠ చిన్నగా ఉన్నవారికి ఈ ఐడియా ఎంతో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పూజా మందిరం ముందైతే ఇలా ఉండేదండి. నేను ఒక చెక్కకి ఈ విధంగా కొద్దిగా మేకుల్ని కొట్టి వాటికి ఫోటోలను అయితే ఈ విధంగా పెట్టుకునేదాన్నండి. నేను ఇలా కంటే ముందుగా పూజా మందిరాన్ని, ఇక్కడ పూజా మందిరం ఉంది కదండి, ఆ లోపల అయితే పెట్టుకునేదాన్ని. కానీ అందులో మనకి చిన్న ఫోటోలను పెట్టుకోవడానికి ఉండేదండి, పెద్ద దేవుడి ఫోటోలను పెట్టుకోవడానికి ఉండేది కాదండి. అందుకని పూజా మందిరం లోపల పూజా సామాగ్రి అంటే పసుపు, కుంకుమ, అగరబత్తులు ఈ వస్తువులను అయితే పెట్టుకుని ఆ పూజా మందిరం పైన ఈ విధంగా నేను దేవుడి ఫోటోలను అయితే పెద్దవి తీసుకుని పెట్టుకున్నానండి. మాకు పూజా రూమ్ సపరేట్ గానే ఉందండి. అయితే పూజా రూమ్ సపరేట్ గా ఉన్నది, కానీ ఈ పూజా మందిరం ఉంది కదండి, ఇది మనకి పూజా రూమ్ అంతా కూడా లేదండి, ఈ పైన ఉండే చెక్క. అందుకని నాకు ఈ ఫోటోలను అవి పెట్టుకోవడానికి కొద్దిగా గ్యాప్ అనేది వచ్చేసింది. అందుకని ఈ విధంగా చెక్కను అయితే పెట్టుకుని నేను ఫోటోలను అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇటు సైడ్ నేను అనగావ్రతం షీట్ పెట్టుకున్నాను కదండి, అక్కడ మనకి చెక్క అనేది లేదండి. అందుకని నాకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అందుకని ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందండి. ఆ ప్లేస్ కూడా సరిపడే అంత మనం వుడ్ని తీసుకుంటే, అంటే చెక్క ముక్కను తీసుకుంటే మనకి పూజా మందిరం నీట్గా ఉంటుంది కదా అని అనిపించి ఈ సైజు నేను చెక్క ముక్కను అయితే తీసుకున్నానండి. అలాగే పూజా మందిరం గోడలకు కూడా మనం ఎటువంటి స్టిక్కర్లను కానీ ఫోటోలను కానీ స్టిక్ చేసుకోకూడదండి. ఎందుకంటే గోడ అంతా కూడా ఇలా మనకి చిరాగ్గా అయిపోతుంది, ఆ గమ్ అనేది పట్టేసి. అందుకని ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ముందుగా దేవుడి ఫోటోలను అన్నీ కూడా తీసేసుకుని పూజా మందిరానికి ఉన్న బూజు అంతా కూడా దులిపేసుకుంటున్నానండి. చూసారు కదండి, నేను స్టిక్ చేసిన దేవుడి పటాలన్నీ కూడా వాటివి గమ్ము మరకలు అయితే పడిపోయినాయండి. అందుకని పూజా మందిరాన్ని అంతా కూడా దులిపేసుకుని పెయింట్ అయితే వేసేసానండి. ఈ పెయింట్ వేసిన తర్వాత ఆ గమ్ము మరకలు అనేవి కొద్దిగా అయితే పోయాయండి. పూజా మందిరంలో ఎక్కువ దేవుడి ఫోటోలు ఉంటే ఇష్టం అండి. అందుకని ఇలా మనం స్టిక్ చేసుకున్నాను నేను ఫోటోలని అనేది. కానీ ఇప్పుడైతే సింపుల్ గా చేసుకుందాం అని అనిపించి వాటన్నిటిని కూడా తీసేసానండి. తీసేసి ఇలా పెయింట్ అయితే వేసేసుకున్నాను, పింక్ కలర్. ఇక్కడ నాకు కిటికీ వచ్చిందండి, విండో వచ్చింది. ఆ విండో కూడా ఈ విధంగా బ్లౌజ్ పీస్ ని కట్టేసి నీట్ గా అయితే డెకరేషన్ చేసుకున్నానండి. పూజా మందిరాన్ని కూడా అందంగా నీట్ గా క్లీన్ చేసేసి చూస్తున్నారు కదండి. పూజా రూమ్ లో ఈ పూజా మందిరాన్ని పెట్టినప్పుడు చుట్టూ కూడా మనకి గ్యాప్ వచ్చింది కదండి, ఫోటోలు పెట్టినా ఉండవు కదా. అందుకని అయితే ఈ ఐడియా అయితే వచ్చిందండి, బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఆ పూజా మందిరంలో ఉన్న కొద్దిగా గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ కోసం ఈ విధంగా టేప్ తో కొలతలను తీసుకుని, మనకి వుడ్ వర్క్ షాపులు ఉంటాయి కదండి, అంటే వుడ్ వర్క్ చేసే షాపులు, ఇక్కడ మనం ఇలా మనకి ఎంత సైజ్ కావాలి అని అంటే అంత చెక్క ముక్కలను అయితే అమ్ముతూ ఉంటారండి. వాటిని అయితే మీకు ఒకవేళ చిన్న పూజా మందిరం ఉన్నా, లేదు అంటే పొడవు తక్కువ ఉన్న పూజా మందిరాలు ఉన్నా, ఈ విధంగా మనం ఏదైనా ఒక చిన్న చెక్క ముక్కను తెచ్చుకుని పూజా మందిరాన్ని అయితే నీట్ గా చేసుకోవచ్చు అండి. అయితే ఇలా చెక్కని వేసుకుంటే అంత లుక్ ఎక్కువ కనిపించట్లేదని ఇటువంటి నేను బ్యాక్గ్రౌండ్ షీట్ అయితే తీసుకున్నానండి. ఇలా ఒక షీట్ మనం వేసేసుకుంటే మనకి పూజా పీట నీట్ గా ఉంటుంది కదండి. అందుకని ఇలా షీట్ అయితే వేసుకున్నానండి. ఇది నేను షాప్ లోనే తీసుకున్నానండి. మనకు ఆన్లైన్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఆన్లైన్ లో తీసుకున్నవి ఒక్కొక్కసారి క్వాలిటీ బెస్ట్ గా అయితే ఉండట్లేదండి, కొద్దిగా తక్కువ క్వాలిటీవి కూడా మనకి వచ్చేస్తున్నాయి. వాటిని రిటర్న్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు. అందుకని మనం షాప్ లోనే తీసుకుంటే బెస్ట్ అనిపించిందండి నాకు. అందుకని నేను ఈ షీట్ ని షాప్ లోనే తీసుకున్నానండి. ఈ షీట్ ని మనం బ్యాక్గ్రౌండ్ గా స్టిక్ చేసుకోవచ్చు అండి. అలాగే చెక్కలకు కూడా స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే స్టిక్ చేసుకోవడం ఇష్టం లేని వారు ఈ చెక్కకి టేప్ కింద కూడా మనం మామూలుగా దీన్ని పెట్టేసుకుని కింద టేపు అంటే ప్లాస్టర్ ఉంటుంది కదండి, ఆ ప్లాస్టర్ నైనా వేసేసుకోవచ్చు అండి. నేనైతే స్టిక్ చేసేసుకున్నానండి. స్టిక్ చేసుకుంటే మనకి నీట్ గా ఉంటుందని, చెక్క కూడా అది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎప్పుడు కూడా తీయవలసిన అవసరం ఉండదు కదండి, క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి బాగుంటుందని నేను చెక్కకైతే స్టిక్ చేసేసుకున్నానండి. ఒకవేళ మీరు మేము ఇది తీసుకోలేమండి అనుకున్న వారు
వారు మనం పిల్లలకి బుక్స్కి కవర్స్ వేస్తాం కదండి, ఆరెంజ్ కలర్ అవి కవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు వేసుకోవచ్చండి. ఒకవేళ మీరు బుక్స్కి వేసుకునే కవర్ తీసుకుంటే ఆ కవర్ని ఈ చెక్కకి మనం ప్లాస్టర్తో స్టిక్ చేసుకోవాలండి. వాటన్నిటికంటే కూడా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ని మనం స్టిక్ చేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మా పూజా మందిరం పూజా రూమ్ అంతా కూడా చెక్క వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ పూజా రూమ్ చుట్టూ కూడా నేను దేవుడి ఫోటోలను అయితే పెట్టుకోవచ్చండి. ఇలా మనం దేవుడి ఫోటోల్ని అన్ని వైపులు పెట్టుకుంటే మనకి దేవుడి రూమ్ అనేది చాలా అందంగా నిండుగా కనిపిస్తుందండి. అలాగే నేను ఈ చెక్కని మనం ముందు ఉన్న పూజా మందిరంకున్న చెక్క ఉంది కదండి, దానికంటే కూడా కొద్దిగా పొడవుగానే తీసుకున్నానండి. ఎప్పుడైనా మనం ఏవైనా పెద్ద పూజలు చేసుకున్నా, లేదు అంటే నైవేద్యాలు ఎక్కువ చేసి పెట్టడానికి కూడా మనకి ఇది స్పేస్ ఎక్కువ ఉంటుందని నేనైతే కొద్దిగా చెక్కను పొడవుగానే తీసుకున్నానండి. ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు నాకు ఈ చెక్క ముక్క 300 రూపీస్కి అయితే వచ్చిందండి. అలాగే ఈ షీట్ ఉంది కదండి, ఈ షీట్ అయితే నాకు 170 రూపీస్కి వచ్చింది. బిలో 500తో నేను పూజా రూమ్ అయితే ఈ విధంగా మార్చేసానండి అందంగా. నా దగ్గర ఉన్న దేవుడి ఫోటోలు అన్నింటినీ కూడా ఈ చెక్క పైన అయితే పెట్టేసుకుంటున్నానండి. మీ పూజా మందిరం కూడా చిన్నగా ఉన్న, పొడవు తక్కువ ఉన్న, వెడల్పు తక్కువ ఉన్న ఈ చిన్న ఐడియాతో అయితే మీ పూజా మందిరాన్ని పెద్దదిగా చేసుకోండి. మా పూజా రూమ్ ముందు బాగుందా, ఇప్పుడు బాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మా పూజా మందిరం చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు పూజా మందిరం కొద్దిగా పెద్దగా అవ్వింది కదండి, అందుకని గౌరమ్మ సెట్ అని కూడా నేను పూజా మందిరం లోపలే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అయితే పూజా మందిరాన్ని అందంగా నేను అలంకరించుకున్నాను. అలాగే దేవుడి పటాలని కూడా ఈ విధంగా అందంగా అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ డబుల్ స్టెప్ తో నేను ఒక చెక్క ముక్క ఉంటే దానికి కూడా ఈ విధంగా ఈ స్టిక్కర్ని అయితే వేసేసుకుని పెట్టుకున్నానండి. దీనిపైన మనం దేవుడి విగ్రహాలు అవి పెట్టుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. మా పూజా మందిరం ఎలా ఉందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.